ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదివి సహాయం చేయండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఆత్మచేత ముద్రించబడాల. గట్టిగా చప్పట్లు కొట్టాలి. చెప్పాలా? దేని చేత ముద్రించబడాలి? అమ్మా చెప్పాలమ్మా. లైవ్లో ఉన్న బిడ్డలు చెప్పండి. లైవ్లో ఉన్న బిడ్డలు దేని చేత ముద్రించబడాలి? ఆత్మచేత ముద్రించబడాలి. ఈరోజు ఇక్కడుండి దేవుడే నిన్ను అడుగుతున్నాడేమో, ఈ స్వరం దేవుని స్వరమేమో. నా ప్రియ కుమార్తె, నా ప్రియ దేవుని జనాంగమో, దేవుని ఆత్మచేత ముద్రించబడ్డారా? దేవుని ఆత్మచేత మీరు ముద్రించబడ్డారా? ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాల్సిన ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉంది ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. దేవుని ఆత్మచేత ముద్రించబడాలి. అయ్య బాబోయ్, చప్పట్లు కొడితే ఎవరేమనుకుంటారో, అన్య భాషలు మాట్లాడితే ఎవరేమనుకుంటారో, గట్టిగా స్తుతిస్తే ఏమనుకుంటారో, గట్టిగా స్తుతిస్తే గట్టిగా ఆమేనంటే ఎవరేమనుకుంటారో. కొంతమంది గట్టిగా చప్పట్లు కొడితే కిందికి మీదికి చూస్తారు. ఒకసారి మా ఊరు వెళ్ళా నేను. వెళ్తే పెళ్ళి జరుగుతుంది. పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు వెళ్తున్నాడు. డ్యాన్స్ ప్రోగ్రాం జరుగుతుంది అక్కడ. ఏం జరుగుతుంది? డ్యాన్స్ ప్రోగ్రాం. అక్కడ యవనస్తులందరూ గుమ్ముగూడి 5 గంటలు అయిపోయింది, వెళ్ళనీయట్లేదు. ఎవరైనా వెళ్ళి కొంచెం ముందుకు పోనీ ఏంటంటే వాళ్ళని చెంప కొట్టేస్తున్నారు, గొడవకు దిగుతున్నారు. అయితే ఒక పెద్ద మనిషి వచ్చి నా దగ్గరికి వచ్చాడు. అయ్యా, నీ మాట వింటారు వాళ్ళు, రండి మీరు అని చెప్పేసి అంటే నేను వెళ్తే ఒకడు ఇట్లా నిలబడ్డాడు. ఎట్లా నిలబడ్డాడు? ఇట్లా నిలబడ్డాడు. ఇట్లా కొద్దిసేపు నిలబడుతున్నాడు, మరి కొద్దిసేపు ఇట్లా నిలబడుతున్నాడు, మళ్ళీ ఇట్లా నిలబడి ఏయ్ 2 బార్ కొట్టు, ఏయ్ 3 బార్ కొట్టు. హల్లెలూయా. 2 బార్ కొట్టమంటున్నాడు, 3 బార్ కొట్టమంటున్నాడు, ఇంకేదో కొట్టమంటున్నాడు. వీడు మాత్రం డ్యాన్స్ చేయట్లే, ఇట్లా నిలబడుతున్నాడు. ఏరా బాబు, ఏం చేస్తున్నావురా నువ్వు అంటే, అన్నా తేజన్న నమస్తే, నిన్ను రోజు యూట్యూబ్లో చూస్తానా నేను. యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో బాగా కనపడతాను నువ్వు ఈ మధ్య. నమస్తే అన్నా తేజన్న. అరే నాన్న ఏంటిదిరా, నువ్వు డ్యాన్స్ కూడా వేయట్లేదు కదరా డాడీ అంటే, ఎవరన్నారన్నా? అన్న లోపటెత్తాండు. ఎవడరా అన్నా? అన్నా లోపట మావాడు ఉన్నాడా? ఎవరో హీరో పేరు చెప్పిండు. ఆ హీరో పేరు చెప్పి నువ్వు ఆగరా నాయన, వాడితే వచ్చినాయి నాకు చికాకులు. వాడి నోట్లో ఏది ఆగదు. ఏయ్ మా హీరో ఉన్నాడు ఇక్కడ, ఆయన వేస్తున్నాడు, నువ్వు ఇట్లా నిలబడితే లోపట ఎట్లెత్తాడు రా అంటే, అన్నా 3 బార్ ఎత్తాడు, 2 బార్ ఎత్తాడు. వాడిని పిచ్చోడు అనాలా మంచోడు అనాలా? హల్లెలూయా. కొంతమంది ఇట్లనే ఉంటారు, ఉలుకు ఉండదు పలుకు ఉండదు. ఏం చేస్తున్నావురా నాయన అంటే, దేవుడు చప్పట్లు కొట్టమని ఎక్కడుంది బైబిల్లో? అన్య భాషలు మాట్లాడమని ఎక్కడుంది? హల్లెలూయా చెప్పమని ఎక్కడుంది? ప్రైజ్ ద లార్డ్ చెప్పమని ఎక్కడుంది?
ఈ బ్యాచ్లతో మనం పెట్టుకోవద్దు. మన బ్యాచ్ వేరే. మన బ్యాచ్ ఏంటి తెలుసా? ఆత్మతో ముద్రించబడిన బ్యాచ్. కట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆ బ్యాచ్ ఏం చేస్తా తెలుసా? ఒక్క దయ్యం పట్టిన వాళ్ళు వచ్చిండ్రు అనుకో, దయ్యం పట్టిన వరంగల్లో అదే అయింది. వరంగల్లో ఒక బ్రదర్ పరిచర్య స్టార్ట్ చేసిండండి. ఆత్మ లేదు, ఏం లేదు, చప్పట్లు కొట్టేది లేదు, ఏం లేదు అని చెప్పేసి అంటే ఒక అమ్మాయి, దయ్యం పట్టిన అమ్మాయి పోయింది. తీసుకెళ్ళారు అక్కడ. రాయ్ అన్నదట. ఏమన్నది? రాయ్, నీ గురించి నాకు తెలియదా రా, నీ సంగతి చెప్తా బిడ్డ, రారా నువ్వు గల్లా పట్టుకొని గుంజిందంట. హల్లెలూయా, కృప కలుగునుగాక. పుట్టు పూర్వతాలు మొత్తం చెప్తుందంట. అందుకనే ఆత్మతో నింపబడాలి. ఆమేనండి. ఆత్మతో నింపబడితే దయ్యాలు గడగడలాడతాయి. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా, గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా, కృప కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుని ఆత్మ అనే ముద్ర నీ మీద పడాలి. దేవుని ఆత్మతో నువ్వు ముద్రించబడాలి. దేవుని శక్తితో నీవు నింపబడాలి. ఆమేన్. ఎలా? అరే ఫలాని హైమావతిని పిలుచుకొస్తే ఈ దయ్యం పోతుందిరా, అది ముద్ర. ఆమేనండి. అరే బిల్లుడు తండలో జగన్ ఉన్నాడు, జగన్ని పిలుచుకురా పోండ్రా, ఈ దయ్యం పోతుంది. ఆమేన్. అది ఆత్మ ముద్ర. ఆమేనండి. అరే భద్రాద్రి కొత్తగూడెం పోవాలరా. ఆమేనండి. భద్రాద్రి కొత్తగూడెంలో పాస్టర్ అమ్మతేజ ఉంటాడు రా, అది ముద్ర. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మతో ముద్రించబడాలి. మన కుటుంబము ముద్రించబడాలి, మన పిల్లలు ముద్రించబడాలి, మన పరిచర్య ఆత్మతో ముద్రించబడాలి. ఆ ముద్ర గనక లేకపోతే నువ్వు క్రైస్తవురాలివి కాదు, నువ్వు క్రైస్తవుడివి కాదు. ఆమేనండి. ఏదో బ్రతుకుతున్నావు అట్లా, చచ్చిపోయిన శవమోలే. ఏదో నడుస్తుంది బండి, ఏదో బండి నడిపిస్తున్నావు, కానీ ఆ బండిలో ఆత్మ లేదో. ఆత్మ ఉన్న బండి ఉమ్ము ఊసినా ఇట్లా తుడుచుకుంటుంది. ఆమేనండి. ఆత్మ ఉన్న బండి ఛీ పో అని అన్న పట్టించుకోకుండా ఇలా పట్టుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మతో ముద్రించబడినటువంటి ఆ వ్యక్తులు పరిచర్య కోసం ప్రాణమిస్తారా? ఆత్మతో ముద్రించబడినటువంటి వ్యక్తులు మనుషుల వైపు చూడరు, దేవుని వైపే చూస్తారు. కొట్టుగట్టిగా చెప్పళ్ళు హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎవరో ఒక వ్యక్తి నిన్ను ఏదో అనగానే నీలో బాధ కలుగుతుందంటే ఆత్మలో ముద్రించబడలేదు చెల్లి. నువ్వు ఏదో నీ మనసులో వేదన కలుగుతుంది అంటే, భేదభిప్రాయాలు వస్తున్నాయంటే నువ్వు ఆత్మతో ముద్రించబడలేదు. ఈరోజు యేసు పరిశుద్ధ నామములో ఆత్మతో ముద్రించబడుదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. మాధవ్ గాడే ఉన్నాడు అనుకో, దైవ సేవకునిగా గద్దించినప్పుడు ఇట్లా ఒబే అయ్యాడనుకో, ఆత్మతో ముద్రించబడిన కుమారుడు. ఎందుడాడే అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, ఏదో జరుగుతుంది తన జీవితంలో. ఫర్ ఎగ్జాంపుల్, నా పెద్ద కొడుకున్నాడు ఎక్కడో, ఎందుకు వాడిని గద్దించినాననుకో, ఏంది మమ్మీ అన్నాడు అనుకో, ఏంటన్నట్టు? అయ్యగారు చెప్పండి ఏంటన్నట్టు? చూస్తాడు యేసయ్య కాలు ఇరగొడతాడు. అవునా?
హల్లెలూయా. ఇవాళ నేనైనా నువ్వైనా ఎవరైనా కొంతమంది ఎదురు సమాధానం చెప్తా ఉంటారు. ఎదురు సమాధానం. దేవుని ఆత్మ కలిగినటువంటి బిడ్డలు ఒక్క మాట చెబితే ప్రాణం పోయినా కానీ ఆ మాట మీద నిలుచోవాలి. ఆమేనండి. అదే మనకు ఆశీర్వాదం, అదే మనకు దీవెన, అదే మనకు ఆశీర్వాదం అండి. ఆమేన్. ఈరోజు ఈ బైబిల్ గ్రంథంలో ఎందుకు అంత చక్కగా ఎలీషా గురించి రాయబడ్డది? ఎందుకు ఎలీషా రెండంతలుగా దీవించబడ్డాడు? డబల్ పోర్షన్ ఆఫ్ ఎనైంటింగ్తో ఎందుకు నింపబడ్డాడు? రెండంతల ఆత్మతో ఏ విధంగా నింపబడ్డాడు? ఎందుకు జాషువా దీవించబడ్డాడు? కేవలం ఒకటే, నమ్మకత్వం. కేవలం నమ్మకత్వం. మీరు చేసేది ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. పరిచర్య చేసే వాళ్ళ దాంట్లో లూసిఫర్ వెంటనే దూరుతుంది, మనస్పర్ధాలు వచ్చేస్తాయి. ఇది ఎక్కడ కథ? ఇప్పుడు తబిత ఉందనుకో, తబిత పరిచర్య చేస్తుందని, తబిత ఏదో అన్నదని రజిత చర్చి మానేయడం కరెక్టేనా? దేవుని ఆత్మ ఉన్న బిడ్డలేనా? చెప్పాలా? దేవుని ఆత్మ బిడ్డలు, దేవుని ఆత్మతో నింపబడిన బిడ్డలకును దేవుని ఆత్మ లేనటువంటి బిడ్డలకు డిఫరెంట్ ఏంటిదో తెలుసా? మాట అనగానే, ఎవరు అన్నా కానీ అలిగిపోతారు. కానీ ఆత్మతో నింపబడ్డ బిడ్డలు చావు వచ్చే వరకు నమ్మకంగా నిలబడతారు. కొట్టుగట్టిగా చపడలో, కొట్టుగట్టిగా చపడలో. హల్లెలూయా. కృప కలుగునుగా. పాస్టర్ అన్న, అమ్మ తేజ్ అన్న ఏదన్నా నేను ఫీల్ అవ్వకపోయినా, అమ్మ తేజ్ అన్న కొట్టినా పడతా, కానీ వాళ్ళనుడేందన్నా? యేసు ప్రభు ఉమ్మి వేపించుకున్నాడు. యేసు ప్రభు ముళ్ళ కిరీటం వేపించుకున్నాడు. యేసయ్య కొరడా దెబ్బలు తిన్నాడు. యేసయ్య కల్వరి శిలువలో యాగమయ్యాడు. యేసయ్య ఆ శీలతో ఇలా పొడిపించుకున్నాడు. రక్తానికి బదులు వాటర్ వచ్చింది. అయినా యేసయ్య ఏమన్నాడో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. బా, మామూలు దేవుడా మన దేవుడు? చెప్పండి, మామూలు దేవుడా? మామూలు దేవుడా మన దేవుడు? అంత గొప్ప దేవుణ్ణి నమ్ముకున్న మనలో ఎలా ఉండాలి? రోషం. నిజమైన రోషం ఏంటి? నిజమైన రోషం కలిగిన వాళ్ళు ఎవరో తెలుసా? దెబ్బకి 10 మందిని పండబెట్టేటోళ్ళు కాదు, ఒక్క దెబ్బకి 10 మందిని చంపేటోళ్ళు కాదు. 10 దెబ్బలు కొట్టిన ఆ 10 మందిని క్షమించేవాడే నిజమైన నిజమైన పౌరుషం ఉన్నవాడు. కొట్టు గట్టిగా చపలు. హల్లెలూయా, హల్లెలూయా. చెంపలు కొట్టిన వారిని క్షమించేవాడే నిజమైన క్రైస్తవుడు. యేసుక్రీస్తు నినాదం దెబ్బకు దెబ్బ అనే నినాదం కాదు. యేసుక్రీస్తు నినాదం దెబ్బకు ప్రేమ అనే నినాదం. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆత్మతో నువ్వు ముద్రించబడాలి. ఆ ముద్ర ఈ రోజు ఆరాధన జరుగుతుండగానే నువ్వు ముద్రించబడదువుగాక, ఆత్మతో నింపబడదువుగా. మీరు ఆమెను కూడా చెప్పలేకపోతున్నారు, ఇంకొంచెం గట్టిగా చెప్పొచ్చు. ఆమేన్,
ఆమేన్, ఆమేన్. చెప్పాల గట్టిగా, ఆమేన్. అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 28వ వచనం. మైక్. వారిలో ఆగాబు అని ఒకడు నిలువబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించాను. ఆత్మ ద్వారా సూచించాను. రాబోవు కరువును ఆత్మ ద్వారా తెలుసుకోవాలి. ఆమేనండి, ఆమేనండి. రాబోవు ఇబ్బంది గురించి ఆత్మ ద్వారా తెలుసుకోవాలి. ఆమేనండి. రాబోవు కరువు ద్వారా, రాబోవు శ్రమ ద్వారా, రాబోవు ఇబ్బంది ద్వారా ఎలా తెలుసుకోవాలి? ఆత్మతో తెలుసుకోవాలి. నేను ప్రేయర్ టవర్లో ఉన్నప్పుడు ఇద్దరు పిల్లలలో ఒకరిని లేపేస్తా అని చెప్పి సాతాన్ గాడు అంటున్నాడు. సాతాన్ గాడు అంటున్నాడు, ఇద్దరు పిల్లలలో ఒకరిని చంపేస్తా. నేను లెటర్ పంపించాను. కెన్నిగాడు జాగ్రత్త, చిన్నబాబు జాగ్రత్త, పెద్దోడు జాగ్రత్త, సాతాన్ గాడు ఇలా చేస్తున్నాడు అని చెబితే రాసి పంపించాను. చిన్నబాబు ట్రాక్టర్ కింద పడి చనిపోయేవాడు, కెన్నిగాడు. దేవుడు నాకు ముందే బయలుపరిచాడు. ఎక్కడో లైవ్ చూస్తున్న వాళ్ళు, ఎక్కడో వీడియో చూస్తున్న వాళ్ళు ఏదో మాట్లాడతారు, కానీ లెటర్ చదివిన బిడ్డలు ఉన్నారు ఇక్కడ. ఈ ప్రాంగణంలో 24 గంటలు మోకరించిన బిడ్డలు ఉన్నారు. వాళ్ళెవరో మనల్ని అర్థం చేసుకోవాల్సిన పని లేదు. ఎవరి మార్కులు అవసరం లేదు. నువ్వు చదివావు కదా లెటరు, చెప్పు. నువ్వు చదివావు కదా లెటరు? చదివాను. జగన్ బ్రదర్, మీరు చదివారు కదా, చదివారు కదా. ఏమని రాసి పంపించాను? చిన్నపిల్లలు ఒకరిని సాతాను చంపబోతుంది, కానీ దేవుడు గొప్ప కార్యం చేస్తాడని రాశారు. ఆమేనండి. కొడదాం గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఈ కొన్ని బ్యాచ్ ఉంటుందండి, ఈ బ్యాచ్ నమ్మని బ్యాచ్, వాళ్ళతో నాకు సంబంధం లేదు. దేవుడు ఈ పరిచర్యలో మిమ్మల్ని ఉంచుతున్నాడు. మీరు మండుతున్నారా లేదా? యేసు ప్రభువుతో కూడా ఆనాడు శిష్యులు ప్రయాణము చేశారు, వేల మంది వెంబడించారు, కానీ ప్రార్థన చేయించుకున్నారు, వెళ్ళిపోయారు. నిలబడ్డది 12 మంది. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఆ 12 మంది నిలబడ్డారు, 12 మంది నిలబడ్డారు, ఆత్మతో నింపబడ్డారు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లు. రికాందాలా రాబా షేకే దియాలా రాబా, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. వారితో పాటు ఇటు వినండి, ఇస్కరేతు యూదా కూడా ఉన్నాడు. వారితో పాటు ఇస్కరేతు యూదా ఉన్నాడు. పేతురు మండినట్టుగా ఇస్కరేతు యూదా ఎందుకు మండలేదు? ఆమేనండి, ఆమేనండి. గమనించండి మీరు, పేతురు మండినట్లుగా ఇస్కరేతు యూదా ఎందుకు మండలేదంటే ఆత్మలో ముద్రించబడలేదు. నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? వ్యర్థమవుతున్నాయా? ఆత్మలో ముద్రించబడలేదు, ఆత్మతో నడవలేదు. ఆత్మతో నడిచేవాడు సేవకునికి వ్యతిరేకముగా నడుస్తున్న వారి జోలికి వెళ్ళడం, సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారితో కాంటాక్ట్ లో ఉండడు. ఆత్మతో నింపబడ్డవారు సేవకుని దర్శనంలో దర్శనం అవుతారు. సేవకుని చెయ్యి పట్టుకుని సేవకుడు అలసిపోతే, సేవకుడు సొలసిపోతే, సేవకుడు కాళ్ళు నొప్పులైతే, చేతులు నొప్పులైతే ఇలా భుజం దగ్గరికి వచ్చి ఇలా ఈ చేతులు ఇలా భుజం మీద వేసుకొని
ఇటు ఒకటి వేసుకొని సేవకులను నడిపిస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మతో నింపబడితే దేవుడు కార్యము జరిగిస్తాడు. ఆత్మతో జరగబోయే సంగతులు మనం తెలుసుకోవాలి. ఆమేన్. ఆత్మతో జరగబోయే సంగతులు మనం గ్రహించగలగాలి. ఆత్మతో. మీరు నమ్ముతారో లేదో, మొన్న జరిగిన మీటింగ్ కావచ్చు, ప్రతి సంవత్సరం జరిగే మీటింగ్స్ కావచ్చు, ఇది ఇప్పుడు చూపించిన దర్శనం కాదండి. నేను, నా భార్య, అమ్మగారు ఇల్లందు వెళ్ళేసి వస్తున్నాం. చిన్న ప్యాషన్ బైక్ ఉండేది, పాతది. వెళ్ళొస్తుంటే బండి అక్కడే ఆగిపోయింది. ఈ క్యాంపస్ ముందే ఆగిపోయింది. పెట్రోల్ ఇట్లా ఊపితే పెట్రోల్ ఉంది. ప్లగ్ బాక్స్ తీసి తుడిసా కొడుతున్నా సడన్గా దైవ సేవకురాలికి దేవుడు దర్శనం చూపించాడు. అలసిపోయాడు, పక్కన కూర్చుంది. సడన్గా ఒక వెలుతురు దేవుడు చూపించాడు. బైబుల్ పట్టుకొని చెబుతున్నాను, ఆమెన్, హల్లెలూయా. ఇది సజీవమైన సాక్ష్యం. ఏమండి దేవుడు నాకు వెలుగు చూపించాడు. ఒక స్టేజ్ చూపిస్తున్నాడు. వేల మందిని దేవుడు చూపిస్తున్నాడు. ఇదే ప్రాంగణం వైపు చూపిస్తున్నాడు. ఇదే ప్రాంగణాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అన్నది. గట్టిగా చప్పట్లు కూడా. ఆమేన్. ఇదే ప్రాంగణం. కన్నా ఇదంతా అడవి ఉంది కదా అని చెప్పి అనుకున్నాను. నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చి అదే ప్రార్థన గోపురం దగ్గర వేప చెట్టు ఉండేది. ఆ వేప చెట్టు కింద నేను మోకరించి, అయ్యా ఈ ల్యాండ్ నాకు ఇచ్చేసినందుకు వందనాలు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇవ్వు యేసయ్యా, నో. ఏమని ప్రార్థన చేసేటువంటి మనసు? ఇచ్చేసినందుకు వందనాలు. ఆమేనండి, ఆమేనండి. అందుకనే వాళ్ళు షో చేస్తున్నారు. మాట్లాడుకునే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఎన్ని కష్టాలు పడ్డాం, ఎంత కన్నీరు గార్చాం, ఎంత వేదన పడ్డాం. కళ్ళారా చూస్తూ కూడా మీరెందుకు బలపడలేకపోతున్నారు? కళ్ళారా ప్రయాస చూస్తున్నారు, అయినా మీరెందుకు ఇంకా ఆత్మతో నింపబడలేకపోతున్నారు? ఈరోజు ఎవరివైనా కావచ్చు, ఆత్మతో మీరు నింపబడుదురుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. లూకా సువార్త 1వ అధ్యాయం 80వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 80వ వచనం చదవండి. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను. చదువుడాడు. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను. హల్లెలూయా. ఏం పొందాలా చెప్పండి అమ్మ? ఆత్మలో ఏం పొందాలా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఏం పొందాలా? బలము పొందాలి. ఆత్మలో మనము బలము పొందాలి. ఆత్మలో శక్తి పొందాలి. బలము పొందాలంటే ఏం చేయాలి అమ్మా? వారానికి ఒకసారి చర్చికి వస్తే అయిపోతుందా? ఇటు చూడండి, అటు చూడకండి. సాతాను కొంచెం గలిబిలి చేస్తున్నాడు అనమాట. ఆమెనేనండి. మంచి వర్డ్స్ రిలీజ్ అవుతుండగానే గలిబిలి చేస్తూ ఉంటాడు వాడు. ఆత్మలో ఏం పొందాలమ్మా? చెప్పాలా, గట్టిగా చెప్పాలా? బలము పొందాలి. ఎంతమందికి బలము పొందుకోవాలనుంది? బలము పొందుకోవాలని. పేతురు పొందుకున్న బలము మనం పొందుకోవాలి. దావీదు పొందుకున్న బలము మనం పొందుకోవాలి. ఎలీషాలు పొందుకున్న బలం మనం పొందాలి. ఆమేనండి. పిడికిలి బిగించాలా? ఆమేనండి. ఎలీషాలు పొందుకున్న బలము మనం పొందాలి.
యెహోషువలు మోషేలు పొందుకున్న బలము మనం పొందుకోవాలి. యేసు నామములో కృప కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. 1 కొరింథీ 5:3 చదువు డాడీ. 1 కొరింథీ 5:3. 1 కొరింథీ 5:3 చదవండి. చివరి వచనం చదవండి. 1 కొరింథీ 5:3. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగు చేసిన వానిని గూర్చి. చాలు, ఆత్మ విషయమై సమీపముగా ఉండాలి. ఆత్మ విషయంలో దేవునికి సమీపముగా ఉండాలి. ఇటు వినండమ్మా, ఎవరికి సమీపంగా ఉండాలి? సీరియల్కి సమీపంగా ఉండాలి, సినిమాకి సమీపంగా ఉండాలి. అవునా? చెప్పండి, ఎవరికి సమీపంగా ఉండాలి? దేవునికి సమీపముగా ఉండాలి, దేవుని పరిచర్యకు సమీపముగా ఉండాలి, దైవ సేవకునికి సమీపముగా ఉండాలి. అప్పుడే దేవుని ఆత్మతో నింపబడతాం. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎఫెసీ 1:3. హల్లెలూయా. ఎవరికి సమీపముగా ఉండాలి? దేవునికి సమీపముగా ఉండాలి. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడచిపోకయా. నువ్వు మందిరానికి దూరంగా ఉండి, పరిచర్యకు దూరముగా ఉండి, సేవకునికి దూరంగా ఉండి, నీ సమర్పణ జీవితానికి దూరముగా ఉండి, నువ్వు తీసుకున్న సమర్పణకు దూరంగా ఉంటూ, అన్నా నీకెందుకన్నా నెక్స్ట్ వీక్ నుంచి నేనే చర్చి తుడిచేది, అన్నా నీకెందుకన్నా వచ్చే వారం నుంచి నేనే ఆరాధన నడిపేది, అన్నా నీకెందుకన్నా నేను వాలంటీర్గా చేస్తానన్నా. హలో తమ్ముడు, ఎక్కడున్నావు అన్నా? నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ చేస్తా అన్నా. అలాంటి వాళ్ళని చూసి జాలి అనిపిస్తుంది, నాకు బాధ అనిపిస్తుంది. నేనే ఇంత బాధపడుతుంటే నా యేసయ్య ఎంత బాధపడాలి? అయ్యో నా బిడ్డ ఎక్కడో నుంచి వచ్చి భద్రాద్రి కొత్తగూడెంలో కష్టపడుతున్నాడు కదా. నా బిడ్డ ఇంత ప్రయాసపడుతున్నా వీళ్ళు ఇంకా కూడా ఆత్మతో నింపబడలేకపోతున్నారు కదా. ఇంకా వీళ్ళు నా బిడ్డకు సపోర్ట్గా నిలబడలేకపోతున్నారే అని నా గురించి ఆయన ఏడుస్తా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి మాత్రం వాస్తవం, ప్రపంచ నలుమూలల నుంచి ఈ పరిచర్యకు పరిచారకులుగా దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఆమేన్. కొట్టుగట్టిగా చెప్పులు. హల్లెలూయా, హల్లెలూయా. యా, మీ పరిచర్యలో మేము వాడబడతామయ్యా. మీరు 40 days ఎండింగ్లో చూశారు, ఇంకను చూస్తారు. ఆమేన్. ప్రపంచ నలుమూలల నుంచి దేవుడు నడిపించబోతున్నాడు. ఆమేన్. నమ్మక ద్రోహం చేసే వాళ్ళని కాదు, నమ్మకమైన వారిని దేవుడు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడు నమ్మకమైన పరిచారకులను పంపించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎఫెసీ 1:3 చదవండి ఒకసారి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమును మనకు అనుగ్రహించబోతున్నాడు. కొట్టుగట్టిగా చెప్పండి, కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని నీ మీద కుమ్మరించబోతుంది. ఆమేన్. ఆత్మతో నింపబడినటువంటి వారి మీద ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాడు. ఈరోజు ప్రభువా, నీ ఆత్మతో నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి, నీ ఆత్మతో నింపబడాలి, నీ కృపతో నింపబడాలి, నీ శక్తితో నింపబడాలి, నీ వెలుగుతో నింపబడాలి. ఆత్మ నీ మీదికి రిలీజ్ అవుతున్నప్పుడు వద్దేసయ్యా, నా మీదకి ఆత్మ వద్దేసయ్యా, దేవుడు ఏం చేస్తాడు? రిసీవ్ చేసుకోవడానికి దమ్ము కావాలా? ఆమేన్. ఆత్మతో నింపబడడానికి దమ్ము కావాలా? ఆమేన్ అనండి. ఈ లైవ్ చూస్తున్న వారి మీద ఒక అభిషేకాన్ని దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. ఆమేన్. మేడ గదిలో దిగిన అభిషేకాన్ని దేవుడు ఇప్పుడు దింపబోతున్నాడు. హల్లెలూయా. రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? ఈ లైవ్ లో ఉన్న బిడ్డలు రెడీగా ఉన్నారా? ఆమేన్. రెడీగా ఉంటే మీరు కామెంట్ చేయండి, రెడీ అని. ఆమేన్. ఆర్ యు రెడీ? చెప్పండి, ఆర్ యు రెడీ? ఎస్ ఆర్ నో? గట్టిగా చెప్పాలి. ఎస్ అనొద్దు, ఎస్. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? దేనికి రెడీ? అయ్య బాబోయ్, ఆత్మతో నింపబడడానికి. దేనికి రెడీ? ఆత్మతో నింపబడడానికి. ఆమేన్. మీరు మండుదురుగాక, మండుదురుగాక, మండుదురుగాక. ఆమేన్.